హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా యూఎస్‌లో చాలా టాపిక్స్ జరుగుతున్నాయి. మీ అందరికీ చాలా వాటి గురించి కూడా తెలుసు. నార్మల్‌గా టారిఫ్‌ల గురించి కానియండి, లేదు అంటే గోల్డ్ కార్డ్ రానియండి, లేకపోతే స్టూడెంట్స్ యొక్క ఓపీటీలు రానియండి, ఇలాంటి చాలా ఇష్యూస్ అయితే జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఫిబ్రవరి 25న ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీదైతే సైన్ చేశారు. అది ట్రంప్ గవర్నమెంట్‌తో పాటు ట్రంప్‌కి ఆపోజిట్‌గా ఉన్నటువంటి గవర్నమెంట్‌కి కూడా ఇది చాలా బాగా నచ్చింది. ఈ రూలు చాలా బావుంటది. అమెరికాలో ఇంప్లిమెంట్ అవుతాయని జెప్పేసి. అసలదంటే ఏంటి? అదెందుకు అసలు జనాలకి ఎక్కువగా రీచ్ అవ్వలేదు అదనేది గూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకు ఆ టాపిక్ జనాల లోపలికి అంతగా వెళ్ళలేకపోయింది అని జెప్పేసి. అసలు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి? దాని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? అది చాలా మందికి ఎలా యూజ్ అవుతది అనేసైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. నార్మల్‌గా యూఎస్‌లో ఒకటి బాలేదు. అంటే నార్మల్‌గా మనకిక్కడ ఉండాలనిపియట్లేదు. ఉండటామా లేదా? వేరే ఇతర రీజన్స్ అన్నీ గూడా అవి కంప్లీట్‌లీ అవర్ పర్సనల్ ఒపీనియన్స్ అన్నట్లు. అంటే యూఎస్‌లో బోర్ కొడుతుంది. ఇక్కడ ఏం పని చేయలేకపోతున్నాం. ఇలాంటివన్నీ గూడా మన పర్సనల్ ప్రాబ్లమ్స్. ఇవి యూఎస్ కంట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాదు. కాకపోతే యూఎస్ కంట్రీలో ఒక ప్రాబ్లమ్ అంటూ ఏదైనా ఉన్నది అంటే ఫస్ట్ చెప్పుకునేది మెడికల్ సిస్టమ్. మెడికల్ సిస్టమ్ యూఎస్‌తో కంపేర్ చేస్తే మన ఇండియాలో చాలా బావుంటది. చాలా చాలా బావుంటది. సో, ఎవరైనా గూడా ఒక 55 సంవత్సరాలు దాటిన వాళ్ళు గనుక ఉంటే, నేనైతే యూఎస్‌ని వదిలేసి ఇండియాకెళ్ళిపోతే చాలా బావుంటది. అంటే అక్కడ మెడికల్ సిస్టమ్ చాలా బావుంటది. లేకపోతే మనం పైకి పోయినాక గూడా జరిగేటటువంటి అన్నీ గూడా అక్కడ బావుంటాయని నా ఫీలింగ్ అన్నట్లు. నాకు చాలా వరకు దీని మీద అనిపిస్తది. ఎందుకంటే ఇక్కడ చూసిన చాలా వాటిని బేస్ చేసుకొని అంటే ఒక సెర్టైన్ స్టేజ్ వరకు కొంచెం సంపాదించుకున్న తర్వాత అంటే ఎవ్వరం ఎప్పుడు పోతామో మనం చెప్పలేంలెండి. ఈ ఏజ్‌లోనే పోతారా అని అంటారు. మళ్ళీ అలాంటి కామెంట్స్ చేస్తారు గానీ నార్మల్‌గా చెబుతున్నాను. ఒక 55 ఏజ్ దాటిన తర్వాత ఇండియాకెళ్తేనే చాలా బావుంటదని అనిపిస్తది. ఎందుకంటే ఇక్కడ మెడికల్ సిస్టమ్ అనేది చాలా దారుణంగా ఉంటది. అస్సలే బావుండదన్నట్లు. కంపారిటివ్‌లీ యూఎస్, కెనడాలో చాలా బావుంటది. ఈవెన్ యూకేలో గూడా బావుంటది. సరేంటి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి అంటే ప్రైస్ ట్రాన్స్‌పరెన్సీ రిక్వైర్మెంట్స్ ఇన్ హాస్పిటల్స్ అన్నట్లు. అంటే ఇన్ని రోజుల నుంచి ఇది లేదా? ఇప్పుడు కొత్తదాన్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఇదంతా గూడా నేను మీకైతే షేర్ చేస్తాను. దీనికంటే ముందు మీకు ఒకటి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఏదైనా ఒక సర్జరీకెళ్ళాము అని అనుకోండి. వెళ్దామని అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక నీ పెయిన్ ఉంది. లేదు అంటే డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు నువ్వు ఈ సర్జరీ చేయించుకోవాలి అని జెప్పేసి నాకేదైనా సజెస్ట్ చేశారు అనుకోండి. నేనేం చేస్తాను సెకండ్ ఒపీనియన్‌కెళ్తాను. అంటే ఈ సర్జరీ చేయించుకోమని చెబుతున్నారు. ఇది అవసరమా? లేదా? అని జెప్పేసి. వాళ్ళు ఓకే చేపిచ్చుకోవాలి మీరు అన్నప్పుడు, మీ హాస్పిటల్‌లో ఎంత బిల్ అవుతది? అంటే దీనికి ఎంత ఖర్చవుతది? మేమెంత కట్టాల్సిందుంటది? ఇన్స్యూరెన్స్ వాళ్ళెంత కట్టాల్సిందుంటది? అంటే మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉన్న వాళ్ళైతే ఆఫ్‌కోర్స్ చాలా వరకు మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉంటది ఇండియాలో గూడా. ఇన్‌కేస్ లేని వాళ్ళ గురించి కాదు గానీ కామన్ ఇప్పుడు మెడికల్ ఇన్స్యూరెన్స్ లేకపోయినా గూడా తీసుకోండి ఎవరైనా గూడా. ఎందుకంటే అది చాలా వరకు యూజ్ అవుతది కాబట్టి. సరే. ఫస్ట్ మనమైతే కనుక్కుంటాం అన్నట్లు. అంటే మీ హాస్పిటల్‌లో ఎంత బిల్ అవుతది? మేమెంత పే చేయాల్సిందుంటది? సో, దాన్ని బేస్ చేసుకొని మనం వీళ్ళ హాస్పిటల్‌కెళ్ళాలా? లేదా? సరే ఇంకో హాస్పిటల్‌కెళ్దామా? ఇంకో హాస్పిటల్‌లో ఓకే. మీకింత అవుతది అని చెప్తే మనం పోల్చుకుంటాం అన్నట్లు. ఓకే. ఈ హాస్పిటల్‌లో ఇంత, ఈ హాస్పిటల్‌లో ఇంత. సరే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్‌ని చూసుకొని అక్కడ ఉండేటటువంటి క్లీన్‌నెస్ గానియండి, మెయింటెనెన్స్ బేస్ చేసుకొని మనం ఏదో ఒకటి డిసైడ్ చేసి ఎళ్ళిపోతాం మనం. ఒక హాస్పిటల్‌కెళ్ళిపోయి సర్జరీ చేపించుకుంటాం. అదే యూఎస్‌లో ఎలా ఉంటదంటే మాకు తెలిసిన వాళ్ళు ఒకటి రియల్‌గా జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నట్లు. కోవిడ్ టైమ్‌లో వాళ్ళకొక సర్జరీ కావాలి. అది అంత నీడ్ సర్జరీ ఏం కాదు. అంటే ప్రాణాలు పోయేంత సర్జరీ ఏం కాదు. బట్ కోవిడ్ టైమ్‌లో ఇండియాకొస్తే బెటరా? లేకపోతే యూఎస్‌లోనే ఉంటే బెటరా? యూఎస్‌లోనే చేపించుకుంటే బావుంటదేమో సర్జరీ అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సరే అసలు ఎంతవుతది? దీని యొక్క ప్లానింగ్ ఏంటి? అని చెప్పేసి హాస్పిటల్స్‌కి 40-50 మెయిల్స్ పెడితే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలే. సుమారుగా 2 నెలల టైం పట్టింది మినిమమ్ రెస్పాన్స్ అవ్వడానికి. ఆ తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత అంటే హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేస్తేనేమో అడ్మినిస్ట్రేషన్‌ని కనుక్కోమనండి. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కాల్ చేస్తేనేమో ఈవెన్ అంటే మెడికల్ వాళ్ళకి చేయండి అని చెప్పేసి. మెడికల్ వాళ్ళని కనుక్కుంటేనేమో ఇన్స్యూరెన్స్ కంపెనీతోటి మాట్లాడండి అని చెప్పేసి. సో, అటు తిప్పి, ఇటు తిప్పేసి ఫైనల్‌గా ఒకరైతే రియాక్ట్ అయ్యారు. యాహ్! అవును మేమే చెప్తాము ఎంతవుతది. అంటే మేమే దీన్ని సర్జరీస్ గురించి మాట్లాడేవాళ్ళం అన్నప్పుడు, ఓకే. మాకు ఎంతవుతదో చెప్తారా ఈ సర్జరీకి అంటే, వాళ్ళు లిటరల్లీ మేము చెప్పకూడదు సర్జరీకి ఎంతవుతది అని జెప్పేసి చెప్పారు. సో, అప్పుడు వాళ్ళు షాక్ అన్నట్లు. అదేంటి సర్జరీకి ఎంతవుతదో అంటే, నార్మల్‌గా చెప్పకూడదు. యూఎస్‌లో మేము సర్జరీకి ఎంతవుతదని జెప్పేసి ఏ హాస్పిటల్‌లో గూడా చెప్పరు అని జెప్పారంట. ఈవెన్ కొంతమందయితే అసలు మాకు తెలీదు సర్జరీకి ఎంతవుతదో అని జెప్పేసి. ఇంకా కొంతమందయితే ఎంతయితదో మాకు తెలిసినా కూడా మేము చెప్పకూడదు అని జెప్పేసి. సో, ఏంటంటే ఇన్స్యూరెన్స్‌కి మాకు మధ్యన కొంచెం టై అప్స్ ఉంటాయని జెప్పేసి వాళ్ళ ఫీలింగ్స్ అన్నట్లు. సో, అందువల్లనే మేము చెప్పకూడదు అని జెప్పేసి. సో, దీనిని బేస్ చేసుకొని ఏంటంటే అమెరికాలో ప్రతి సంవత్సరం గూడా సుమారుగా
50 లక్షల మంది బ్యాంక్రప్ట్స్‌కి వెళ్తున్నారంట. అంటే వాళ్ళు దివాలా తీస్తున్నారు. బికాస్ ఆఫ్ దిస్ హాస్పిటల్స్. అంటే హాస్పిటల్స్‌లలో వాళ్ళకి ఏదన్నా అవుతే మెడికల్‌కి వెళ్ళిన వాళ్ళంతా కూడా దివాలా తీసే పరిస్థితే ఉంది అని చెప్పేసి. అండ్ ఆ ఆర్టికల్ లోపల రాశారు. అండ్ ఇంకోటేంటి అంటే ఎవరైతే ఇట్లా దివాలా తీసి లేకపోతే కొంచెం సాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి చూసారా? అంటే మినిమమ్ సాలరీస్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా! అంటే అమెరికన్ సిటిజన్స్ అయ్యుండి వాళ్ళకి మినిమమ్ సాలరీస్ కూడా లేకుండా ఉన్న వాళ్ళకేంటంటే మన దగ్గరలాగానే కొంచెం పథకాలుంటాయి కదా! ఆరోగ్యశ్రీ అలాంటి పథకాలు. సో, వాళ్ళని బేస్ చేసుకుంటే ఏం చేస్తది గవర్నమెంట్ అంటే ఆ స్వచ్ఛంద సంస్థల నుంచి వాళ్ళకి గవర్నమెంట్ మొత్తం మనీ పే చేయాలి కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరెళ్లారు. వాళ్ళకి ఎలాంటి ఇన్స్యూరెన్స్ అలాంటివి లేవు. వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. అంటే వాళ్ళు అంటే ఇలాంటి పథకాలకి అర్హులు అని చెప్పేసి ఉంటాయి కదా! సో, వాళ్ళుకి గవర్నమెంటే పే చేయాలి హాస్పిటల్స్‌కి. అసలు ఒక లెక్క పత్రం లేకుండా ఇష్టం వచ్చినట్లు పే చేయాల్సొస్తుందంట. సో, వీటిని బేస్ చేసుకొని ఏంటంటే, లేదు యూఎస్‌లో అసలు మెడికల్ సిస్టమ్ అస్సలు బాలేదని చెప్పేసి లాస్ట్ టైమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడే, లేదు అమెరికాలో దీంట్లో తప్పకుండా మార్పు రావాలి అని చేసినా గూడా, అది ఎందుకో ఇంప్లిమెంట్ అవ్వలేదంట. ఆ తర్వాత న్యూ గవర్నమెంట్ వచ్చింది. ఇంకా అది అటే పోయింది. సో, ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. సరే లేని వాళ్ళ పరిస్థితి అంటే అలా ఉంటది. మీరందరూ కూడా ఇన్స్యూరెన్స్ ఫీస్ పే చేస్తారు కదా! తప్పకుండా. మరి మీకెందుకు ఇలాంటి ఇష్యూస్ ఎదురైతాయి అని చెప్పేసి. అమెరికాలో ఇన్స్యూరెన్సెస్ మన ఇండియాతో కంపేర్ చేస్తే కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటాయి. అంటే చెప్పాలి అంటే డిడక్టబుల్ అని చెప్పేసి, క్వాలిటీ ఆఫ్ ఇన్స్యూరెన్స్ అండ్ మీరు ఎంత ప్రీమియం పే చేస్తున్నారు అని చెప్పేసి వీటిని బేస్ చేసుకొని ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు ఒక సర్జరీకి వెళ్లారు అనుకోండి. మీకొక 20,00,000 అవుతది అని చెప్పారు సర్జరీకి. సో, నీకు ఇంత అమౌంట్ వరకు నువ్వు మ్యాచ్ చేయాలి అనేది ఉంటదన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 6,00,000 వరకు నువ్వే మ్యాచ్ చేయాల్సిందుంటది. అంటే నీ చేతుల మించి నువ్వే ఒక 6,00,000 పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇన్స్యూరెన్సెస్ వస్తాయి అందులోపటి. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 60-70% వాళ్ళు కట్టిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ మనమే పే చేయాలి. మళ్ళీ మనం పే చేసిన తర్వాత ఇదేమవుతది అంటే పాకెట్ ఆఫ్ మనీ అన్నట్లు. అంటే మనకు మనమే పెట్టుకున్నట్లుగా వేరే దానికి యాడ్ అవుతూ ఉంటది. సరే అదంతా కూడా ఒక పెద్ద ప్రొసీజర్ లాగా ఉంటది. అంటే ఈ మనీ ఏంటి అంటే ఫస్ట్ మనమే పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు హాస్పిటల్‌కెళ్ళావు. హాస్పిటల్ యొక్క బిల్ వచ్చేసి ఒక $3,000 అయిందనుకోండి. సుమారు మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే 2.5 లక్షలు అయింది అని అనుకోండి. ఆ 2.5 లక్షలు అయినప్పుడు ఎలాంటి ఇన్స్యూరెన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వవు అన్నట్లు అందులోపల. అంటే నువ్వు మ్యాచ్ చేయాలి. అంటే మినిమమ్ ఒక $6,000 వరకు నువ్వు మ్యాచ్ చేయగలిగినట్లయితే ఆ తర్వాత అంటే నీకు అయినటువంటి సిజేరియన్ రానియండి, లేకపోతే ఏదైనా సర్జరీ కానియండి, దేనికైనా కూడా మినిమమ్ నువ్వు ఇంతవరకు మ్యాచ్ చేయాలి అని జెప్పేసి ఉంటది. వన్స్ నువ్వు అది మ్యాచ్ చేసినట్లయితేనే నెక్స్ట్ ఇన్స్యూరెన్సెస్ వాళ్ళొచ్చేసి ఇన్వాల్వ్ అవుతారు అందులోపల. అది ఇయర్‌ని బట్టి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 2025 లోపల నాకొక ఇన్సిడెంట్ అయింది. సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను హాస్పిటల్‌కెళ్ళాను. అందులోపల నేను ఒక 6,000 బిల్ అయితే మాత్రమే ఇన్స్యూరెన్స్ వాళ్ళొస్తారు అని అనుకోండి. నాకొక 5,000 వరకే బిల్ అయింది. సో, ఆ 5,000 అంటే సుమారు ఆ ₹4,00,000 నేనే పే చేయాల్సిందుంటది. అందులో ఎలాంటి ఇన్స్యూరెన్స్ ఇన్వాల్వ్ అవ్వదు. బట్ నేను ఎవ్రీ మంత్ కూడా ఇన్స్యూరెన్స్ కడుతూనే ఉంటాను. బట్ వాళ్ళేమి ఇన్వాల్వ్ అవ్వవు. అసలు మా అబ్బాయికొకసారి జలుబు చేసినందుకు మాకొచ్చిన బిల్లు చూసి షాక్ అయ్యి అసలు నిజంగా ఏడుపు ఒక్కటే తక్కువ. మేము దానిని ఎవ్రీ మంత్ మేము ఇంతింత పే చేస్తాం అని చెప్పేసి పే చేసాం. జలుబు చేసినందుకు. నేనది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఈ వీడియోలో మెడికల్ సిస్టమ్ గురించి చెప్పట్లేను. మెడికల్ సిస్టమ్ అది ఇంకా సెపరేట్ వీడియోనే అవుతది. నేను సెపరేట్ వీడియోలో చెప్తాను మెడికల్ సిస్టమ్ మొత్తం గూడా. ఈ వీడియోలో ఓన్లీ గూడా ఈ రూల్ గురించి అంటే ఇతను చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు అమెరికాలో మెడికల్ సిస్టమ్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చెప్తాను. సో, ఇంకేంటంటే ఒకటొక సర్జరీకి ఇంత అమౌంట్ అవుతుందని చెబుతున్నారు. సరే అంత అమౌంట్ లోపల వీళ్ళింత పే చేస్తున్నారు. ఇంత ఇన్స్యూరెన్సెస్ పే చేస్తున్నాయి. దెన్ ఇదంతా కూడా ఇలా నడుస్తుందన్నట్లు. బట్ నిజంగానే అసలు దానికి అంత వర్త్ ఉందా? ఆ సర్జరీకి నిజంగానే అంత పే చేయాలా? అంత పే చేయాల్సినటువంటి సర్జరీనేనా అది? అసలు ముందే అంటే మేము సెకండ్ ఒపీనియన్‌కెళ్తాం. అసలు ఈ సర్జరీ ఇంత అవుతదా? లేదా? అని చెప్పేసి తెలుసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉండట్లే. అండ్ నెక్స్ట్ ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా అండ్ ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు అండ్ బ్యాంక్రప్ట్స్‌కి ఏమైనా ఫ్యామిలీస్ ఎళ్తే అమెరికన్ గవర్నమెంట్ చూసుకోవాల్సి వస్తుందన్నట్లు ఇదంతా గూడా. సో, అండ్ అక్కడ కూడా అసలు ఇంత అవుతుందా లేదా అనేది పెద్ద మిస్టరీ అన్నట్లు. అసలు ఎంత అవుతుందనేసి ఎవరికీ కూడా తెలియకుండా కూడా ఇదొకటి జరుగుతుంది అని ఇంకా మనం చెప్పుకోవాలి అనుకుంటే ఎవరికైనా ఒక హార్ట్ సర్జరీ అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత బిల్ అవుతది. ఆ తర్వాత వాళ్ళు రికవరీ అయ్యే స్టేజ్‌లో ఉంటారన్నట్లు. మళ్ళీ అమెరికాలో హాస్పిటల్ లోపల మనకేంటంటే, మనం హాస్పిటల్ నుంచి ఎళ్ళిపోయేటప్పుడే మనం మొత్తం గూడా క్లోజ్ చేసుకుంటాం. ఇన్స్యూరెన్స్ ఎంతొస్తుంది, మనం ఎంత పే చేస్తున్నాం, ఇదంతా గూడా మనం మొత్తం క్లోజ్ చేసుకుంటాం అన్నట్లు. బట్ అమెరికాలో అలా ఉండదు. దర్జాగా ఎళ్ళేసి హాస్పిటల్‌లో ఉండేసి ఇంటికొచ్చాక మంచిగా నిదానంగా ఒక 2 నెలల తర్వాత ఒస్తాయి ఆ బిల్లు. మనం వెయిట్ చేస్తుండాలి అసలు ఎప్పుడిస్తాడురా బాబు బిల్లు అని జెప్పేసి. నిదానంగా ఒక 2 నెలల తర్వాత ఒచ్చేసి ఇంగా హార్ట్ సర్జరీ అయినోడు హార్ట్ అటాక్ ఒచ్చి బయటికి పోవాల్సిందే తప్ప
ఇంకా బ్రతికే ఛాన్సెస్ కూడా ఉండవు. అంత దారుణంగా ఉంటది. అది కూడా నిదానంగా పంపిస్తారన్నట్లు ఆ బిల్లు. మాకు అట్లానే అయింది. ఇంక మేము బతికే ఉన్నాంలెండి అని. సో, ఇంక ఇలాంటివి చాలా బేస్ చేసుకొని అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది గూడా ఏదైనా ఒక సర్జరీ కానియండి, దేనికైనా వెళ్ళాలి అంటే అమెరికాలో హాస్పిటల్స్‌కి లిటరల్లీ దే ఆర్ ఫియర్ అన్నట్లు. అండ్ ఒక మనిషి ఇన్ని రోజుల కంటే ఎక్కువ బ్రతకడు. మీరు సర్జరీ చేయాలి అంటే ప్రాబ్లమ్ లేదులెండి. బ్రతికినన్ని రోజులు చాలు అనేసి చాలామంది అమెరికన్స్ ఫీల్ అవుతున్నారంట. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని ఏంటంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌నయితే తీసుకొనొచ్చాడు. అంటే మినిమమ్ ఒక ఆపరేషన్ చేపించుకున్నా, ఏదైనా సర్జరీ చేపించుకున్నా వాటెవర్ ఇట్ ఈస్ అసలు ఎంత బిల్ అవుతుంది? మినిమమ్ ఎంత అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ కూడా చెప్పట్లేదు. అండ్ అసలు ఎంత వస్తదని చెప్పనప్పుడు ఎవరు ముందుకు ఎళ్తారు? సో, అలాంటివి బేస్ చేసుకొని. అందుకోసమే మన ఇండియన్స్ చూడండి ఏదైనా సర్జరీస్ ఉంటే చాలా వరకు ఇండియాలోనే చేసుకుంటారు. యూఎస్‌లో చాలా తక్కువ మందన్నట్లు. ఎస్పెషల్లీ ఐ రానియండి, డెంటల్ రానియండి. నువ్వు ఇండియాకి ఫ్లైటేసుకొని ఇండియాకెళ్ళేసి నువ్వు సర్జరీ చేపించుకొని మళ్ళీ యూఎస్ వచ్చిన తర్వాత గూడా నీకు చాలా అమౌంట్ మిగులుతది. ఒక డెంటల్ వాళ్ళకి కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగిందిలెండి గానీ, వాళ్ళు చెప్పారు. వాళ్ళకి డెంటల్ మొత్తం గూడా అయిపోయి, వాళ్ళు కొద్ది రోజులు ఇండియాలో ఎంజాయ్ చేసి యూఎస్ వచ్చినప్పుడు ఇంకా మనీ మిగిలాయంట. అంటే అంత దారుణంగా ఉంటాయి. డెంటల్ అండ్ ఇది. అండ్ ఆల్‌మోస్ట్ అమెరికాలో మెడికల్ సిస్టమ్ మొత్తం గూడా అలానే ఉంటది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంటే చాలా వరకు బావుంటది కదా! ఎంతోమంది యూఎస్‌కి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ రికవరీ చేసుకోవడానికి వస్తారు అని చెప్పేసి అవన్నీ కూడా మనలాంటోళ్ళకి సూట్ అయ్యేవి రావు. అవన్నీ పెద్ద పెద్దోళ్ళకి సూట్ అవుతాయి. సో, నార్మల్‌గా మనలాగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు రానియండి, లేదు అనుకుంటే అమెరికాలో ఉన్నటువంటి నార్మల్ సిటిజన్స్‌కి సూట్ అయ్యేటటువంటి సర్జరీలు, సూట్ అయ్యేటటువంటి అలాంటి బాడీ చెకప్స్ రావన్నట్లు. అవన్నీ కూడా డిఫరెంట్ అన్నట్లు. అంటే అంటే ఎక్విప్‌మెంట్ ఉంటదన్నట్లు. అంటే అది త్వరగా రికవరీ చేసేటటువంటిది. అది బావుంటది. కాకపోతే రూమ్ చార్జెస్ రానియండి, అండ్ డాక్టర్ ఫీ కానియండి, కన్సల్టేషన్ రానియండి అన్నీ గూడా ఇండియాతో పోలిస్తే ఇంకా ఒక రేంజ్‌లో ఉంటాయి. అసలు మనం చెప్పలేము వాటి యొక్క ఫీజెస్. నేను మా ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతది. సో, ఇంక వీటన్నిటిని బేస్ చేసుకొనైతే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌నైతే తీసుకొనొచ్చారు. అందులోపల ముఖ్యంగా ఫస్ట్‌దేంటంటే హాస్పిటల్స్ అండ్ ఇన్స్యూరెన్సెస్ మస్ట్ అండ్ షుడ్ ప్రొవైడ్ యాక్చువల్ ప్రైస్ అన్నట్లు. అంటే మీరు ఏదైనా ఎస్టిమేషన్ ఏసినటువంటి ప్రైస్ గూడా కాకుండా మస్ట్ అండ్ షుడ్‌గా అసలు యాక్చువల్ ప్రైస్ ఎంత అని జెప్పేసి చెప్పాలి. సెకండ్ వన్ ఏంటిదంటే ఏదైనా గూడా స్టాండర్డైజ్డ్ ఫార్మ్‌లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకొక అపెండిక్స్ ఆపరేషనే జరగాలి అనుకోండి. మీరు హాస్పిటల్‌కెళ్లారు. ఒకటి నార్మల్ హాస్పిటల్ ఉంది. ఒకటి హై రేంజ్ హాస్పిటల్ ఉంది. ఎలాంటి హాస్పిటల్స్ అయినా కూడా అసలు దానికి ఒక స్టాండర్డైజ్డ్ ఉండాలి. అంటే ఈ ఆపరేషన్‌కి ఇంతే ఖర్చవుతది. బట్ ఆ తర్వాత మీరు హై లెవెల్ హాస్పిటల్ అయినప్పుడు అప్పుడు మీరు లోపల ఉన్నటువంటి అంటే అక్కడ నీట్‌నెస్‌ని కానియండి, లేదనుకుంటే వాటెవర్ ఇట్ ఈస్ బిసైడ్ అంటే మీరు చేసేటటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారా? వాళ్ళకి ఉండడానికి రూమ్స్ మంచిగిస్తారా? షెల్టర్ ఇస్తారా? అందులోపల డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ మీరిచ్చేటటువంటిది మాత్రం స్టాండర్డైజ్ ఫార్మ్‌లో ఉండాలి అని చెప్పేసి ఇంకోటి. థర్డ్ వన్ వచ్చేసి ఎన్ఫోర్స్‌మెంట్. అంటే మీరు లాస్ట్ టైమ్ ట్రంప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది చేయాలని జూసారు. బట్ వాటెవర్ ఇట్ రీజన్స్ వలన ఇది అవ్వలేదు. సో, ఎవరైతే మెడికల్ సిస్టమ్స్ ఉన్నాయో మీరు ఎలా చేస్తారు ఈ ప్రాసెస్ అంతా తెలీదు గానీ, తప్పకుండా ఇది జరిగేలాగా చూడాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఏజెన్సీస్ అంటే మెడికల్ ఏజెన్సీస్ ఉంటాయి గదా! సో, వాటికైతే చెప్పారు. అండ్ ఇది యూఎస్‌లో అందరికి నచ్చింది. అంటే ట్రంప్ గవర్నమెంట్‌కి నచ్చింది. అండ్ వాళ్ళకి అపోజిట్‌గా ఉన్న వాళ్ళకి గూడా నచ్చింది. కాకపోతే కొంతమందికి నచ్చలేదు. అదెవరు అంటే హాస్పిటల్ గ్రూప్స్‌కి నచ్చలేదన్నట్లు. సో, వాళ్ళు దీనిని అపోజ్ జేశారు. లేదు ఇలా ఎలా అవుతది? నో అసలు మేము అట్లా మెయింటైన్ చేయలేము. అది చేయడం కుదరదు అని జెప్పేసి కోర్ట్‌కెళ్లారు. సో, కోర్ట్‌కెళ్ళిన తర్వాత గూడా ఒక అమెండ్మెంట్ రూల్ ప్రకారం మేమసలు చెయ్యకూడదు అని జెప్పేసి, మాకు ఇన్స్యూరెన్సెస్‌కి మధ్యన సమ్ టై అప్స్ ఉంటాయి. మేము నెగోషియబుల్ చేసుకుంటాము. అందువల్లనే మేము చెప్పకూడదు అని జెప్పేసి. సో, అప్పుడు కోర్టు లేదు లేదు ఇదంతా గూడా జరగదు. తప్పకుండా గూడా మీరు ఈ న్యూగా వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని ఫాలో అవ్వాల్సిందే అని జెప్పారు. బట్ చెప్పినా కూడా ఎన్ని హాస్పిటల్స్ ఫాలో అవుతున్నాయి లేదు అనేసైతే ఎవరికీ తెలీదు. అండ్ ఈ న్యూస్ గూడా అంతగా స్ప్రెడ్ అవ్వలేదు. ఈవెన్ యూఎస్‌లో గూడా న్యూస్ ఛానెల్స్‌లలో వచ్చినా గూడా అంత హైలైట్‌గా అయితే ఏమి గూడా రాలేదు. నార్మల్‌గా అమెరికాలో ఏ న్యూస్ అయినా కొంచెం నార్మల్‌గానే వస్తదిలెండి గానీ, మన దగ్గరలాగా అంత హైలైట్‌గా బ్రేకింగ్ న్యూస్ అని జెప్పేసి, ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా మనకి పనికిరాని న్యూస్‌కొస్తదన్నట్లు. ఆడోరి పెళ్లి ముచ్చట్లు, ఆ అమ్మాయి ఎవరో పచ్చడ్ల అమ్మాయి గొడవలు, వాటికి బ్రేకింగ్ న్యూస్ లాగా వస్తాయి. మనకు గూడా యూజ్‌ఫుల్ ఈ పెద్ద బ్రేకింగ్ న్యూసే అవ్వదు గానీ, సో, ఇది అంతగా రాకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఫిబ్రవరి 25లో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేసిన తర్వాత అమెరికాకి ఇది గోల్డ్ కార్డ్ అని జెప్పేసి ఒకటి తీసుకొనొస్తున్నారు గదా!
అది కూడా అప్పుడే అనౌన్స్ చేశారన్నట్లు. సో, అందరి బ్రెయిన్ గూడా ఈ గోల్డ్ కార్డ్ మీద పడిపోయింది. ఇంకా దాని గురించే చాలా రోజులు అదే న్యూస్ జరిగింది గానీ, అండ్ దీని నుంచి పెద్దగా బయటికి రాలే. ఈవెన్ నేను ఈ వీడియో చేద్దాం అనుకుని కరెక్ట్‌గా నెల అనుకుంటున్నా. నెల రోజుల నుంచి అనుకోని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో, తప్పకుండా ఇప్పటికైనా ఈ వీడియో చేయాలి అని చెప్పేసి. అండ్ ఎందుకంటే ఇది చాలా మందికి కూడా యూజ్ అయ్యేటటువంటి న్యూస్. ఇక ముందు నుంచి ఎవరైనా హాస్పిటల్స్‌లోకెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా అడిగినప్పుడు వాళ్ళు లేదు మేము చెప్పకూడదు అంటే, లేదు ఇలా న్యూగా వచ్చింది కదా రూలు, న్యూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే పాస్ అయింది కదా! సో, తప్పకుండా చెప్పండి అన్నప్పుడు వాళ్ళు కొంచెం పాజిటివ్‌గా మీరు రియాక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే అసలు రియాక్ట్ అవ్వరు కదా! ఆఫ్‌కోర్స్. సో, ఇలాంటివి వచ్చాయి అని చెప్పేసి మీకు తెలిస్తే మీరు కొంచెం పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారన్నట్లు ఈవెన్ హాస్పిటల్స్. సో, ఇంకా ప్రైస్ సిస్టమ్ అవన్నీ కూడా నార్మల్‌గా స్టాండర్డైజ్డ్ ఫార్మ్‌లో ఉంటే మనం కూడా అంటే చూజ్ చేసుకుంటాం గదా! ఎటెళ్ళాలి అని జెప్పేసి. సో, ఇంకా ఇంతే అండి ఈ వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో అయితే అమెరికాలో మెడికల్ సిస్టమ్ గురించి ఇంకొక 2 వీడియోస్ తర్వాత చేస్తాను. రేపు వేరే వీడియోస్ ఉన్నాయి నాకు. అవి చేశాక మెడికల్ సిస్టమ్ నుంచి ఇంకా బాగా చెప్తాను. మా జరిగిన ఎక్స్‌పీరియన్స్ ఆ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఇంతే అండి నా వీడియోస్. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.